హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఆర్జీయూకేటీ సీట్ వచ్చిన స్టూడెంట్స్‌కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అలాగే సీట్ రాని స్టూడెంట్స్ ఏం చేయాలి? సో, వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుందా? లేదా? అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ నేను ప్రీవియస్ ఇయర్ నుంచి చాలా ట్రిపుల్ ఐటీ బాసరా మీద అయితే వీడియోస్ అయితే చేశాను. ఇక్కడ చూడండి 2024 నుంచి నేను వీడియోస్ చేశాను. సో, 2023లో కూడా చాలా వీడియోస్ చేశాను. సో, రీసెంట్‌గా అయితే నేను వీడియోస్ చేయలేదు. తర్వాత నాలెడ్జ్‌తోనే నేను ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ముందుగా మనము ఏ విధంగా చెక్ చేయాలని ఆల్రెడీ మీరు చెక్ చేసే ఉండొచ్చు. సో, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ప్రొవిజనల్ సెలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ యూజీ అడ్మిషన్ 2026-27 మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్‌కైతే తీసుకెళ్తుంది. ఇక్కడ మనము వెరిఫై క్యాండిడేట్స్ సెలెక్ట్ ఆర్ నాట్, ఇక్కడ ఈ ట్యాబ్‌నైతే క్లిక్ చేయాలి. ఇక్కడ మీ అప్లికేషన్ ఐడీ, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, వ్యూ స్టేటస్. సో, ఇక్కడ వ్యూ స్టేటస్ అని క్లిక్ చేయగానే స్టూడెంట్స్ మీకు ఈ విధమైన మెసేజ్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు సెలక్షన్ అయితే మీకు సెలెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ కాకపోతే యు ఆర్ నాట్ సెలెక్టెడ్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ rgut.ac.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో విజిట్ అవ్వండి అంటున్నారు. సో, సెలెక్ట్ అయిన వాళ్ళకి యు ఆర్ సెలెక్టెడ్ సో అండ్ సో బ్రాంచ్ అని వస్తుంది. మహబూబ్ నగర, బాసరా అని. కాని వాళ్ళకి ఈ విధమైన మెసేజ్ వస్తుంది. సో, ఒకవేళ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హైప్ ద వీడియో. సో, ఇక్కడ మనకి మొత్తము ఈసారి 32,000 అరౌండ్ 32,000 అయితే 32,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం పోస్ట్ అరౌండ్ 1680 ఉన్నాయి స్టూడెంట్స్. సో, 2 క్యాంపసెస్‌లో బాసరా అండ్ మహబూబ్ నగర్ క్యాంపసెస్‌లో 2 కలిసి మనకి అరౌండ్ 1680 సీట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 1691 అనుకోండి రఫ్‌గా. సో, మనకి ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంది స్టూడెంట్స్. అంటే ఒక్క సీట్‌కి 19 స్టూడెంట్స్ అయితే కాంపిటీషన్ ఉంది. సో, ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మీరు అడిగితే, సో, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు చూడండి స్టూడెంట్స్, మెయిన్‌గా మనకి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్, అది కూడా నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్ గురుకులాల్లో కాకుండా సో జెడ్‌పీహెచ్‌ఎస్ మున్సిపల్ స్కూల్స్‌లో చదివిన స్టూడెంట్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది సిటీలో గానీ, రూరల్‌లో గానీ. సో, ఒకవేళ మీరు రూరల్ బడ్జెట్ స్కూల్‌లో చదివిన, ప్రైవేట్ స్కూల్‌లో చదివినా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. టాప్ ప్రయారిటీ మళ్ళీ చెప్తాను. గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్న స్టూడెంట్స్ ఎస్పెషల్లీ జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌లో చదివిన విద్యార్థులకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి 4% ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అదొక విషయం. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్‌లో చదివిన రూరల్ ఏరియాస్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, ఒకవేళ మీరు ఎవరైనా ప్రైవేట్ స్కూల్‌లో చదివినట్టుంటే హైదరాబాద్‌లో గానీ, సిటీస్‌లలో గానీ మీరు ఈ ఆర్‌జీయూకేటీ మీద ఆశలైతే వదులుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. సో, మీరు ఇంకొక ఆల్టర్‌నేట్ చూసుకోండి. సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను. సో, ఇక్కడ మనకి హ్యూజ్ కాంపిటీషన్ ఉంది అనేది నేను చెప్తున్నాను. సో, ఒకవేళ మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీరు ఈ డేట్స్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్‌గా వెళ్ళాలి. ఒకవేళ మీకు బాసరాలో సీట్ వస్తే బాసరాకి వెళ్ళాలి. ఒకవేళ మహబూబ్ నగర్ క్యాంపస్‌లో మీకు సీట్ వస్తే మహబూబ్ నగర్‌కి వెళ్ళాలి. సో, ఈ సీరియల్ నంబర్‌లో ఉన్న వాళ్ళకి 1-564 మీకు సెలక్షన్ ఉన్నప్పుడు సీరియల్ నంబర్ ఇస్తారు. సో, ఈ సీరియల్ నంబర్ 1-564 ఉన్న వాళ్ళు 5థ్ జూన్ రోజైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఏ క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యారో సో, ఆ క్యాంపస్‌కి ఈ రోజైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఏం క్యారీ చేయాలి? ఏ సర్టిఫికేట్ క్యారీ చేయాలి? ఎంత అమౌంట్ కూడా పే చేయాలనేది కూడా చెప్తాను. సో, ఫేజ్ 1 కౌన్సెలింగ్ నంబర్ 565-1128. ఇక్కడ వీళ్ళు ఈ సీరియల్ నంబర్‌లో ఉన్న స్టూడెంట్స్ 6థ్ జూన్ రోజే వెళ్ళాలి. అలాగే ఇక్కడ సీరియల్ నంబర్ 1129-1691 వాళ్ళు 8థ్ జూన్ రోజు మీరు కౌన్సెలింగ్‌కి వెళ్ళాలి. సో, కౌన్సెలింగ్‌కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ముందుగా మీరు 5,200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు రిపోర్ట్ చేసే టైంలో ఈ అమౌంట్ అయితే పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 4,700 రూపీస్ అయితే పే చేయాలి. సో, ఏం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్ అన్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా విత్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ అండ్ జిరాక్స్. సో, క్యాండిడేట్ మాత్రం ప్రెజెన్స్ అయితే మస్ట్‌గా ఉండాలి స్టూడెంట్స్. ఇక్కడ ఎస్ఎస్‌సి ఈక్వలెంట్ మెమో, సో ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, అలాగే మీ క్యాస్ట్, అదే ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అలాగే టీసీ, ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే 2026లో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫీజు ఎంత అనేది కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం.
ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ సర్టిఫికేట్ క్యారీ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ ఆర్మీ పర్సనల్, సిఏపి ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎన్సీసీ కేటగిరీ ఉన్నవాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఫీజు విషయానికి వస్తే, మనకు ఆర్జీయూకేటీ ఫ్రీ కాదు స్టూడెంట్స్. 80,000 అయితే ఫీజు ఉంటుంది. ఈ 80,000 ఫీజు మనకి పీయూసీకి, బీటెక్ రెండుకి ఇంతే ఫీజు అయితే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి లేటెస్ట్గా, సో ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్లో వాళ్ళకి 100% ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇస్తారు. ఒకవేళ ఓసీ వాళ్ళకైతే మొత్తం కట్టాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అది మొత్తం కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ 80,000 ఫీజు కాకుండా అడిషనల్గా మనకి 25,000 to 30,000 హాస్టల్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే మనకి అరౌండ్ 1,00,000 పైననే మనకి ఈ ఫీజు అయితే, యాన్యువల్ ఫీజు అయితే ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ లేదనుకోండి, సో మీరు ఇంటర్మీడియట్ చేయటం బెస్ట్ అని నా సజెషన్. సో ఒకవేళ మీకు సీట్ రాకపోతే సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా అని అంటే, 80% ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ సెకండ్ మెరిట్ లిస్ట్. ఎందుకంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ జాయిన్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అరౌండ్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ లేకుంటే వాళ్ళు పాలిటెక్నిక్ అనే కోర్స్, వేరే కోర్సెస్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 20% ఆఫ్ సీట్స్ ఫిల్ అవ్వవు. కాబట్టి ఆ 20% ఆఫ్ సీట్ని మనకి సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఏ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హైప్ ద వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్. థ్యాంక్ యూ.